కాదేది స్వాహకు అనర్హం అన్న చందంగా ఉంది గత వైసీపీ పాలకులు. ఆ పార్టీ నాయకుల తీరు కూడా ఆ విధంగానే ఉంది. సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పథకం నిధులు జారుమల్లాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వచ్ఛ భారత్ నిధుల్ని పక్కదారి పట్టించిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గతంలో స్వచ్ఛ భారత్లో గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఒక్కో లబ్ధిదారులకు 15,000 రూపాయల చొప్పున ఓడిఎఫ్ నిధులు కేటాయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిధుల స్వాహా విషయం 20 రోజుల క్రితం వెలుగు చూసింది. దీనిపై సంబంధిత అధికారులు నేటికి కార్యాలయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మ సమేధ్యం పంచాయతీలోని వరుస తిప్పకు సుమారు 1 కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా కొంతమందికి ఊరి చివర సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. వ్యక్తిగతంగా నిర్మించుకునే వారికి పంచాయతీ అధికారులు చెక్కులు అందించేవారు. 2018లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన జేవి సత్యనారాయణ సుమారు 58 లక్షల రూపాయలు పంచాయతీ ఖాతాకు జమ చేశారు. బదిలీ తర్వాత కె శ్రీనివాస్ ఇక్కడ 2024 వరకు పనిచేశారు. ఆ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన వ్యక్తి 2024 నవంబర్ నుంచి 2025 మధ్య పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి సుమారు 55.55 లక్షల రూపాయలు 16 మంది ఖాతాలకు జమ చేసినట్లు తెలిసింది. పంచాయతీ కార్యదర్శిగా వేరే వ్యక్తి వచ్చారు. 2024 వరకు పనిచేసిన కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రస్తుత కార్యదర్శికి నిధులకు సంబంధించి ఛార్జ్ అప్పజెప్పేందుకు ఇటీవల కాట్రేని కోనకు వచ్చి ఖాతాను పరిశీలించగా అందులో 67,000 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకులో స్టేట్మెంట్లు పరిశీలించగా 16 మంది ఖాతాలకు 55.55 లక్షలు బదిలీ చేసినట్లు బయటపడింది. ఈ విషయమై కంప్యూటర్ ఆపరేటర్ను గ్రామ పెద్దల సమక్షంలో ప్రశ్నించగా త్వరలోనే ఆ డబ్బులు ఖాతాలో జమ చేస్తారని ఒప్పుకున్నట్లు తెలిసింది. 15వ ఆర్థిక సంఘం విధుల అంటే నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. తన సంతకం ఫోర్జరీ చేసి నిధులు పక్కదారి పట్టించినందుకు విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. స్వచ్ఛ భారత్ నిధులు మాయం చేసిన ఇసుకపట్ల నాగేంద్రపై చీటింగ్ ఫోర్జరీ పలు కేసులు నమోదు చేసినట్లు కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ తెలియజేశారు. కంప్యూటర్ ఆపరేటర్గా నాగేంద్ర నగదు జమ చేసిన వారిలో తిరుమాని గంగాద్రివర్మ, సంగాని ధనుంజయ గత వైకాపా హయాంలో గ్రామ వాలంటీర్లుగా పనిచేశారు. వీరిలో ఎక్కువ మంది వైసీపీ మద్దతుదారులున్నారు. ఏ పనుల విషయమై ఏ అంగీకారంతో ఈ నగదు జమ చేశారో విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై ఎంపీడీఓ రాజేశ్వరరావును వివరణ కోరగా కార్యాలయంలో నిధుల గోల్మాల్పై విచారణ చేపడతామని తెలియజేశారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, నిధులు జమ జరిగిన వ్యక్తులను పిలిపించి విచారణ చేస్తామని ఎస్ఐ అవినాష్ తెలియజేశారు. కాట్రేనికోన మండలం బోలస్తిప్ప గ్రామం అంటే బ్రహ్మస్థ మధ్య ఉంటారు. ఆ గ్రామంలో ఇటీవల మాకు అక్కడ గతంలో పనిచేసిన సెక్రటరీ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద చీటింగ్ ఫోర్జరీ పలు సెక్షన్లతో కేసులు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటంటే ఆ గ్రామంలో ఈ ప్రజలకు టాయిలెట్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఆ డబ్బులు పంచాయతీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని ఆ సెక్రటరీ యొక్క చెక్స్ను ఫోర్జరీ చేసి ఆ పంచాయతీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పనిచేస్తున్న ఇసుకపట్ల నాగేంద్ర అనే వ్యక్తి ఆ అమౌంట్ని చెక్కుల ద్వారా వేరే అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి 50 లక్షల పైచీలకు అమౌంట్ని మిస్యూజ్ చేశాడని చెప్పి వచ్చిన రిపోర్టుపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే పంచాయతీ బాడీస్ పర్టికులర్గా గ్రామ సర్పంచ్ గారు అలాగే వార్డు మెంబర్స్ ఆ యొక్క పంచాయతీ అకౌంట్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. అంత అమౌంట్ అతను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎవరో కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పంచాయతీ తరపున ఉన్న వార్డు మెంబర్స్ సర్పంచ్ గారు కూడా ఆ అమౌంట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎవరికి వెళ్తున్నారని చెక్ చేసే అధికారం మీకు ఉంటుంది. అలాగే ప్రజలకు కూడా అధికారం ఉంటుంది. అలా ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో అప్పుడు ఇటువంటి చీటింగ్ జరిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. పంచాయతీ అమౌంట్ అనేది ప్రజలది. అలాగే పర్టికులర్ ఈ అమౌంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. టాయిలెట్స్ కట్టుకోవడానికి గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన డబ్బది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.
నేరంలో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి ఫైనల్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కేసులో ఇవి టాయిలెట్స్, ఆ గ్రామంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కోసం, ఇండివిజువల్ టాయిలెట్స్ కోసం బెనిఫిషరీస్ పడ్డ నిధులయ్యి గతంలో పనిచేసిన సెక్రటరీ గారైన కె శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది స్వచ్ఛ భారత్ నిధులు. అండ్ స్వచ్ఛ భారత్ నిధులు అంటే పర్టికులర్ దేనికోసం అంటే ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ మరుగుదొడ్డి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమ్ పట్టుకొచ్చి దాని ద్వారా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి శాంక్షన్ చేసి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ఆ బ్యాంక్కి పంచాయతీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని బెనిఫిషరీస్కి అందకుండా వీళ్ళు మిస్యూజ్ చేయడం జరిగింది. దానిపైన దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో సెక్రటరీ గారి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాము. ప్రైమరీ ఎంక్వైరీ ప్రకారం ఇతను ఎవరైతే ఫ్రాడ్ చేశాడో, ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటరు, అతను సుమారుగా 16 మంది అకౌంట్స్కి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశాడు. వాళ్ళందరిపైన కూడా దర్యాప్తు చేస్తాము. దర్యాప్తుని యొక్క సారాన్ని బట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రవికిరణ్ అందజేస్తారు. రవికిరణ్, చెప్పండి, మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వచ్ఛ భారత్ నిధుల్ని పక్కదారి పట్టించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేజ్యం అనేటువంటి ఒక గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శి సమక్షంలోనే గ్రామంలో దాంట్లో పనిచేసేటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటరు ఈ గోల్మాల్కి ప్రధాన సూత్రధారి అని ఆలస్యంగా వెలికిలోకి వచ్చింది. ఇది జరగడానికి గల కారణం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా స్వచ్ఛ భారత్కి వీటిని దగ్గరగా 1 కోటి రూపాయలు ఆ గ్రామానికి మరుగుదొడ్లు, అదేవిధంగా రోడ్లు శాంక్షన్ చేయడానికి పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి దాన్ని బిల్లులు పెట్టడం జరిగింది. దాంట్లో సుమారు 55 లక్షల యొక్క సొమ్ముని ఈ కంప్యూటర్ ఆపరేటరు శ్రీనివాస్ అనే ఒక గ్రామ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి దగ్గరగా 16 మంది అకౌంట్లలోకి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు ఆ బెనిఫిషరీ వాళ్ళు కొంతమంది వచ్చి గ్రామంలో అడగటం వల్ల వాళ్ళు వెంటనే స్పందించి ఈ డబ్బులు ఎక్కడికి మళ్ళాయని తెలిస్తే వెంటనే వాళ్ళు ఎంక్వైరీ పెడితే వాళ్ళు ఉన్నటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి బ్యాంకులోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వేరే వేరే ఖాతాల్లోకి ఈ డబ్బులు మళ్లించాడు నాగేంద్ర అనేటువంటి ఒక కంప్యూటరు. ఇది ఎలా జరిగిందంటే శ్రీనివాస్ అనేటువంటి ఒక కార్యదర్శి ఇంతకు ముందు పనిచేసినటువంటి కార్యదర్శి దగ్గర నుంచి ఈ ఉన్నటువంటి మొత్తం దాన్ని అంతటిని హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలో 55 లక్షల రూపాయలు ఉన్నటువంటి అకౌంట్, పంచాయతీ అకౌంట్ లో 16,000 మాత్రమే ఉండటంతో దీన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వెంటనే వీళ్ళు పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. నాకు ఉన్నటువంటి ముమ్మడివరం ఎస్ఐ రాజేష్ దీని మీద ఎంక్వైరీ చేసి అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత లోకల్ ఉన్నటువంటి పెద్దలు దీన్ని ఒక కమిటీ కింద ఏర్పడి ఈ డబ్బుల్ని వెనక్కి వెంటనే వేయమని వాళ్ళు ఆదేశించడం జరిగింది. కానీ లీగల్ గా అతని మీద లోకల్ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఒక సెక్షన్ ని పెట్టి ఇతని మీద కొన్ని సెక్షన్లు పెట్టి ఇతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అది కాదు, ఈ లోకల్ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అది కాదు, సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా లోకల్ ఉన్న సిట్టు దర్యాప్తు కానీ జరిపించి ఇటువంటి నేరాలు చేసేటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ అంటే నిరుపేదలకి నిర్మించవలసినటువంటి మరుగుదొడ్లు కానీ రోడ్లు కానీ లేకపోతే చిన్న డ్రైనేజీ ఉండేటువంటి వ్యవస్థని ఎంత ధైర్యంగా అతను 55 లక్షల రూపాయలు చేశాడంటే దీంట్లో ఉన్నటువంటి మర్మాలు అంటే అధికారులు ఎవరైనా ఉన్నారా వెనకాల, లేదైనా ఎవరైనా రాజకీయ నాయకులు ఒత్తిడి ఏమైనా ఉందా అని తేలవలసి ఉంది. ఝాన్సీ, మరి రవికిరణ్, ముఖ్యంగా మరుగుదొడ్ల నిధుల కోసం ఈ డబ్బుల్ని కేటాయించడం జరిగింది నిధుల్ని. మరి 20 రోజుల తర్వాత ఈ వైనం ఏదైతే ఉందో అది బయటపడింది. బట్ బయటపడినప్పటికీ అధికారులు అసలు ఎలాంటి విచారణ కూడా చేపట్టడం లేదు అన్నట్టుగా తెలుస్తోంది. మరి అసలు దాని మీద చర్యలు తీసుకుంటున్నారా? ఏం జరగబోతుందంటారు? అంటే ఝాన్సీ, ఇక్కడ ఇది ఆల్రెడీ
పోలీస్ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఆల్రెడీ ఎన్నరగా జరుగుతుంది ఎంక్వైరీ అంతా కూడా. కానీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టుంది. అధికారులు ఎవరూ కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించట్లేదు. కానీ గ్రామ పెద్దలు మాత్రం దీన్ని గట్టిగా పట్టుకుని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అతను శిక్షించాలి, ఆ డబ్బును వెనక్కి వేయాలని అందరూ కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని గ్రామీణ శాఖ మంత్రి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి పోలీస్ ఎంక్వైరీ చాలా ఫాస్ట్ గా జరపమని తెలియజేయడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ ఫర్ ద అప్డేట్.